యేసుక్రీస్తే మన పక్షమున మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కనికరించు ప్రభువుని విజ్ఞాపన చేయుచున్నాడు. దయచూపు తండ్రిని విజ్ఞాపన చేయుచున్నాడు. జాలి చూపు తండ్రిని విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రేమ చూపు ప్రభువుని విజ్ఞాపన చేయుచున్నాడు. నీ పక్షాన తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి నువ్వు ఎవరి పక్షాన్ని విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నావా? మనుషులకు కీడు చేస్తున్నావా? మోసం చేస్తున్నావా? ద్రోహం చేస్తున్నావా? అన్యాయం చేస్తున్నావా? అవేమి చేయట్లేదయ్యా. మనుషులకు నేను మేలే చేస్తున్నానయ్యా, మనుషులకు నేను ఉపకారమే చేస్తున్నానయ్యా. అయితే నువ్వు ఆయన శరీరం తిడతానికి అర్హురాలవే, ఆయన రక్తం త్రాగడానికి అర్హుడవే. కానీ ద్రోహం చేసావా, కీడు చేసావా, అదిగో శిక్ష విధించేవారు ఆయనే కనుక భయముతో భక్తి చేస్తే, నేను పాపిని ప్రభుని శుద్ధీకరణ కొట్టలు ఒప్పుకుంటే ప్రభు తప్పకుండా క్షమిస్తాడు. యేసయ్యా నీ పక్షాన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘములతో మాట్లాడుతున్నాడు. రోమా సంఘములారా, సంఘస్థులారా, మీ పక్షాన ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే అలాంటి విజ్ఞాపన ప్రార్థన మీరు నేర్చుకొని మీ బంధువుల పక్షాన, మీ స్నేహితుల పక్షాన, మీ కుటుంబీకుల పక్షాన, మీ గ్రామ ప్రజల పక్షాన, మీ రాష్ట్ర ప్రజల పక్షాన, మీ దేశ ప్రజల పక్షాన నీవు విజ్ఞాపన చేయడానికి మనసుకున్నావా? విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? సుఖాన్ని చూసి, క్షేమాన్ని చూసి సంతోషిస్తున్నావేమో, కానీ శిక్ష విధించేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆ శిక్ష రాకముందే, ఆ ఉగ్రత రాకముందే, మరి ఆ దేవుని యొక్క కీడు రాకముందే నీవైనా నేనైనా మనమైనా చేయవలసిన పని ఏంటంట? దేవునికి లోబడి, దైవ సేవకునికి లోబడి, తల్లికి లోబడి, తండ్రికి లోబడి, ఏమండి దేవుని సందులో విజ్ఞాపన చేసేవారు కాబట్టి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు